Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right, నిన్న మనం జ్ఞానపీఠ అవార్డ్ 58th జ్ఞానపీఠ అవార్డ్ ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేశారు ఇద్దరికి. అది 2023 సంవత్సరానికి గాను అని చెప్పేసి నిన్న ఒక స్పెషల్ వీడియో చేసాం కదండి, చిన్న వీడియో. అయితే దాని బ్యాక్ డ్రాప్ కూడా నిన్న జ్ఞానపీఠ అవార్డ్ గురించి ఇచ్చాను. వైల్ ఐ వాజ్ డూయింగ్ దాట్, ఇంకా ఇట్లాంటి లిటరరీ అవార్డ్స్ ఇంకా ఏమున్నాయి మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ లిటరరీ ఆనర్స్ ఏమున్నాయి, వాటి గురించి ఎట్ ఎ గ్లాన్స్ మీకు చెప్పాలని అనిపించింది. ఇది స్టాటిక్ జీకే కింద చాలా ఇంపార్టెంట్ అన్ని ఎగ్జామినేషన్స్కి. ఇప్పుడు స్టేట్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, యూపీఎస్సి, నేషనల్ లెవెల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇట్ మే బి, అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ దట్ ఈజ్ లిటరేచర్ అవార్డ్స్ ఇన్ ఇండియా. ఇది జస్ట్ ఇండియా లెవెల్లోనే చెప్తున్నాను, గ్లోబల్ లెవెల్లో కాదు. డిఫరెంట్ రంగాల్లో డిఫరెంట్ అవార్డ్స్ ఉంటాయి. సివిలియన్ ఆనర్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి, ఇట్లా లిటరరీ ఆనర్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అవార్డ్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఆ కేటగిరీస్ అన్ని పక్కన పెడితే మనం ఇవాళ డిస్కస్ చేయబోయేటువంటి కేటగిరీ పేరు వచ్చేసి లిటరేచర్. దీంట్లో ఫస్ట్ అవార్డ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ హైయెస్ట్ లిటరరీ ఆనర్ ఇన్ ఇండియా. అత్యధికమైనటువంటి హైయెస్ట్ లిటరరీ ఆనర్ ఇన్ ఇండియా దట్ ఈజ్ జ్ఞానపీఠ అవార్డ్. దీని గురించి నిన్నటి సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అగైన్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ నవ్ ఆల్సో. జ్ఞానపీఠ అవార్డ్ అనేది బేసిక్లీ ఈ టోటల్గా 4 అవార్డ్స్ ఉన్నాయి అంటే లిటరేచర్ రంగంలో. ఆ 4 అవార్డ్స్ చెప్పేసిన తర్వాత నేను కంపారిజన్ కూడా చేస్తాను, సో దట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. చూడండి, జ్ఞానపీఠ అవార్డ్ అన్నటువంటి దాన్ని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇయర్ 1961. కాకపోతే ఇవ్వడం మొదలుపెట్టింది ఇన్ ది ఇయర్ 1965. జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి హైయెస్ట్ లిటరరీ ఆనర్. మనకి లిటరేచర్ సాహిత్య రంగంలో ఇచ్చేటువంటి ఆనర్స్లో హైయెస్ట్ లిటరరీ ఆనర్ ఏదండి అని అంటే ఇట్ ఈజ్ జ్ఞానపీఠ అవార్డ్. ఈ జ్ఞానపీఠ అవార్డ్ ఏ లాంగ్వేజెస్, ఎన్ని నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్కి ఇస్తారు, ఎంత రివార్డ్ ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజెస్కి, ఎన్ని నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్కి ఇస్తారు జ్ఞానపీఠ అవార్డ్ అని అంటే టోటల్గా మనకి 23 లాంగ్వేజెస్. ఆ 23 లాంగ్వేజెస్లో కాన్స్టిట్యూషనలీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ 22 ప్లస్ ఇంగ్లీష్ భాష. ఈ 23 భాషల్లో రాసినటువంటి వ్యక్తులు అంటే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ప్రీవియస్ ఇయర్ ఎవరైతే హైయెస్ట్ లిటరరీ ఆనర్స్ ఉంటాయో మేజర్ వర్క్స్, వాటిని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని ఈ ఆనర్స్ అనేవి ఇస్తారు. కొన్ని సంవత్సరాలు కాదు, లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని. దీంట్లో రివార్డ్ వచ్చేసి ఎంత ఉంటుంది అని అంటే రివార్డ్ వచ్చేసి 11 lakh rupees. సైటేషన్, అదేవిధంగా దీనికి సర్టిఫికెట్ రావడం ఇవన్నీ మామూలే. దీనితో పాటు వాగ్దేవి బొమ్మ, వాగ్దేవి వచ్చేసి బ్రాంజ్తో తయారు చేసినటువంటి వాగ్దేవి స్టాట్యూ. వాగ్దేవి అనంటే ఎవరు? సరస్వతీదేవి గారు. సరస్వతీదేవి ఆవిడ రెప్లికా, ఆవిడ స్టాట్యూ కూడా ఇస్తారు, వాగ్దేవి స్టాట్యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జ్ఞానపీఠ అవార్డ్. మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది, మొన్న 58th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఆ వీడియో ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ చేసుకోండి. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ లిటరరీ ఆనర్ ఇన్ ఇండియా వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ సాహిత్య అకాడమీ అవార్డ్. సాహిత్య అకాడమీ అవార్డ్ ఇది వచ్చేసి సెకండ్ హైయెస్ట్ లిటరరీ ఆనర్. ఇక్కడ జ్ఞానపీఠ అవార్డ్ ఈజ్ గివెన్ బై భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్. భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ వాళ్ళు దీన్ని ప్రజెంట్ చేస్తారు. సాహిత్య అకాడమీ అవార్డ్ అన్నది సాహిత్య అకాడమీ వాళ్ళే దీన్ని అందజేస్తారు. ఈ సాహిత్య అకాడమీకి ఇంకొక పేరు ఏంటి అని అంటే అకాడమీ ఆఫ్ లెటర్స్ అన్న, సాహిత్య అకాడమీ అన్న, బోత్ ఆర్ సేమ్. అకాడమీ ఆఫ్ లెటర్స్ దీనిని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1954లో. ఈ అవార్డుని కూడా 1954 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సాహిత్య అకాడమీ అవార్డు అన్నది ఎన్ని లాంగ్వేజెస్లో రాసినటువంటి వాళ్ళకి ఇస్తారు అని అంటే టోటల్గా 24 లాంగ్వేజెస్. ఆ 24లో 22 కాన్స్టిట్యూషనలీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకొకటి రాజస్థానీ లాంగ్వేజ్. ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి రాజస్థానీ. టోటల్గా 24 లాంగ్వేజెస్కి గాను ఎవరైతే గత సంవత్సరం సేమ్ జ్ఞానపీఠ అవార్డు లాగానే సాహిత్య అకాడమీ కూడా ఆ రంగాల్లో దీనికి బెస్ట్ లిటరరీ ఆనర్స్కి అందజేస్తారు. అయితే ఇక్కడ ఎంత రివార్డ్ వచ్చేసి ఎంత, ఇక్కడ రివార్డ్ వచ్చేసి 11 lakh rupees కదా. ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డుకి రివార్డ్ వచ్చేసి ఎంత అని అంటే 1 lakh rupees ప్లస్ సైటేషన్ ప్లస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా
మామూలే. దీనితో పాటు సాహిత్య అకాడమీ అవార్డ్ ట్రాన్స్లేషన్కి కూడా సాహిత్య అకాడమీ అవార్డు అన్నది ఉంటుంది. ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి 50,000 రూపీస్ అవార్డు రూపంలో అందజేస్తారు. ఇంకా సాహిత్య అకాడమీ ఫెలోషిప్ కూడా దీని ద్వారా అందజేస్తారు. ఇవి ఈ జ్ఞానపీఠ అవార్డు, అదేవిధంగా సాహిత్య అకాడమీ. దీనితో పాటు ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ అవార్డు ఉంది, దట్ ఈజ్ వ్యాస సమ్మాన్. వ్యాస సమ్మాన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ అవార్డ్. ఇంకొక 4వ అవార్డు వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ సరస్వతి సమ్మాన్. సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్, దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సరస్వతి సమ్మాన్ వచ్చేసి 1991లో దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. వ్యాస సమ్మాన్, సరస్వతి సమ్మాన్ 2 1991లోనే స్టార్ట్ చేశారు. అండ్ ఈ రెండింటిని ఇచ్చేటువంటి సంస్థ కూడా సేమ్. The awards will be presented by KK Birla Foundation. KK Birla Foundation వాళ్ళు ఈ అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తారు. వ్యాస సమ్మాన్, సరస్వతి సమ్మాన్ 2 కూడా కేకే బిర్లా ఫౌండేషనే. కాకపోతే ఇక్కడ లాంగ్వేజెస్ లో డిఫరెన్స్ ఉంటుంది. వ్యాస సమ్మాన్ వచ్చేసి కేవలం హిందీ భాషలో రాసినటువంటి వాళ్ళకి మాత్రమే అందజేస్తారు. వేరాజ్ సరస్వతి సమ్మాన్ వచ్చేసి 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ మనకి ఎన్నో షెడ్యూల్లో ఉంటుంది. దట్ ఈజ్ 8th షెడ్యూల్లో మనకి 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ భాషల్లో కృషి చేసినటువంటి వాళ్ళకి అవార్డుని అందజేస్తారు. అది కూడా ఇప్పుడు మనం సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి గత సంవత్సరం దాన్ని బేస్ చేసుకొని, వేరాజ్ ఈ 2 వ్యాస సమ్మాన్, సరస్వతి సమ్మాన్ ఈ 2 వచ్చేసి గత 10 సంవత్సరాలు లాస్ట్ 10 yearsలో వచ్చినటువంటి లిటరరీ వర్క్స్, గత 10 సంవత్సరాల్లో ఏవేవైతే లిటరరీ వర్క్స్ ఉన్నాయో దాంట్లో నుంచి బెస్ట్ని తీసుకొని అవార్డ్స్ని ఇస్తారనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. వ్యాస సమ్మాన్ ఓన్లీ హిందీ భాష వరకు మాత్రమే ఇస్తారు. సరస్వతి సమ్మాన్ 22 కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ భాష దీంట్లో ఇంక్లూడ్ అవ్వదు. రెండింటిని 1991లో ఎస్టాబ్లిష్ చేశారు, గివెన్ బై కేకే బిర్లా ఫౌండేషన్. ఇక్కడ రివార్డ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. వ్యాస సమ్మాన్ రివార్డ్ వచ్చేసి ఎంత అనంటే 2,50,000 వ్యాస సమ్మాన్ రివార్డ్. సరస్వతి సమ్మాన్ రివార్డ్ వచ్చేసి ఎంత అంటే 15 లక్షల రూపాయలు, 15 lakh rupees. ఇవి సంస్థ ఏ సంస్థ ఇస్తుంది, ఏ భాషలకి ఇస్తుంది, ఎన్ని ఇయర్స్ కృషికి ఇస్తుంది, ఎంత రివార్డ్ ఇస్తుంది, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ ఎనఫ్. ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ లిటరరీ ఆనర్స్ లేదా లిటరరీ అవార్డ్స్. దీని గురించి ఇప్పుడు అట్ ఏ గ్లాన్స్ చూద్దాం. ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డ్ అట్ ఏ గ్లాన్స్, జస్ట్ మీకు అర్థం కావటానికి ఇక్కడ చెప్తున్నాను. జ్ఞానపీఠ అవార్డ్, సాహిత్య అకాడమీ అవార్డ్, జ్ఞానపీఠ్ సాహిత్య అకాడమీ అవార్డ్, తర్వాత వ్యాస సమ్మాన్ అండ్ సరస్వతి సమ్మాన్. వ్యాస సమ్మాన్ మరియు సరస్వతి సమ్మాన్, ఈ 4 అవార్డ్స్. మేజర్ డిఫరెన్సెస్ ఈజీగా అర్థం అవ్వడానికి. జ్ఞానపీఠ అవార్డ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1961లో ఇవ్వడం ప్రజెంట్ చేసింది 1965లో, అది వేరే స్టోరీ. సాహిత్య అకాడమీ 1954, వ్యాస సమ్మాన్ 1991, సరస్వతి సమ్మాన్ 1991. ఇచ్చేటువంటి సంస్థ ఏది, ఆర్గనైజేషన్ ఏది? జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి భారతీయ జ్ఞానపీఠ, ఈ సమ్మాన్ ఇచ్చేది భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్, వీళ్ళు అందజేస్తారు. సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ అవార్డుని, సాహిత్య అకాడమీ అవార్డుని అందజేస్తారు. వ్యాస సమ్మాన్ వచ్చేసి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు, ఇక్కడ కూడా సేమ్ కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డుని అందజేస్తారు, సరస్వతి సమ్మాన్ని. ఇప్పుడు సైటేషన్ ఏ భాషకి ఇస్తారు, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎన్ని భాషలకి అందజేస్తారు అని అంటే, జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి 23 భాషలు, 23 అంటే 22 కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసి 24 భాషలు, దీంట్లో 22 కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ ఇంగ్లీష్, ఇంకొకటి రాజస్థానీ. వేరాజ్ వ్యాస సమ్మాన్ ఓన్లీ హిందీ భాషకి మాత్రమే ఇస్తారు. సరస్వతి సమ్మాన్ వచ్చేసి 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. ఎన్ని ఇయర్స్ కృషికి గాను ఈ అవార్డుని అందజేస్తారు? నెంబర్ ఆఫ్ ఇయర్స్. జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి ప్రీవియస్ ఇయర్, ఇది కూడా సాహిత్య అకాడమీ అవార్డు కూడా ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకొని ఇస్తారు. వ్యాస సమ్మాన్ గత 10 సంవత్సరాలలో చేసినటువంటి లిటరరీ వర్క్స్, వాటిలోంచి బెస్ట్ ఫిట్ ని తీస్తారు. అండ్ ఇంకొకటి రివార్డ్ వచ్చేసి ఎంత ఇస్తారనంటే, జ్ఞానపీఠ అవార్డుకి రివార్డ్ వచ్చేసి, రివార్డ్ అంటే డబ్బులు ఇవ్వడం,
రివార్డ్ వచ్చేసి 11 lakh రూపీస్, సాహిత్య అకాడమీకి 1 lakh రూపీస్, 50,000 వచ్చేసి ట్రాన్స్లేషన్ చేస్తే 50,000 ఇస్తారు. ఫెలోషిప్ కూడా దీంట్లో అందజేస్తారు. వ్యాస సమ్మాన్ వచ్చేసి దీంట్లో 2.5 lakh రూపీస్, ఇక్కడ సరస్వతి సమ్మాన్కి 15 lakh రూపీస్. ఇది అట్ ఏ గ్లాన్స్ మీకు అర్థం కావడానికి జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ, వ్యాస సమ్మాన్, సరస్వతి సమ్మాన్. ఇది కష్టమా అండి గుర్తుపెట్టుకోవటం? ఇట్లా మీరు కంపేర్ చేసి చదువుకుంటే కూడా ఇట్ వుడ్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ అండ్ టు అండర్స్టాండ్. ఇట్లా కంపేర్ చేసుకుంటూ చదువుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది. ఇయర్స్ కూడా పెద్ద కష్టమేమి కాదు. అండ్ అయితే వీటిల్లో హైయెస్ట్ లిటరరీ ఆనర్ వచ్చేసి ఏంటి? లిటరేచర్ రంగంలో హైయెస్ట్ లిటరరీ ఆనర్ జ్ఞానపీఠ్. అలాగే మన భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి దేనికి పేరు? భారతరత్న కదండి హైయెస్ట్ సివిలియన్ ఆనర్. ఈ భారతరత్నని ఏ ఇయర్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు? ఫ్రమ్ విచ్ ఇయర్ భారతరత్న హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్? స్టార్ట్ చేసింది ఏ ఇయర్? తెలిసినట్లయితే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్లా మీరు అట్ ఎ గ్లాన్స్ చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి గుర్తుంటాయా మేడం అని అంటే, ఇప్పుడు నేను మీ ముందే చూడకుండానే చెప్పాను కదా, ఇక్కడ పీపీటీలో ఏమి అన్ని అరేంజ్ చేసుకొని లేదంటే ఏం చేసి చెప్పలేదు. జస్ట్ ఒకసారి అట్ ఎ గ్లాన్స్ నేను చదువుకున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. కాబట్టి మీరు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వీటిని. అండ్ ఇలాగే ఫర్దర్ ఇంకా అప్డేట్స్ కావాలి అన్నా, లేదంటే ఇట్లా స్టాటిక్ పార్ట్, కరెంట్ అఫైర్స్, జిఎస్లో ఏ టాపిక్ అయినా, ఎనీ కరెంట్ ఇష్యూ, దానికోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.